చనిపోతున్నాం. కానీ మనమే తప్పు చేయలేదు. ఎస్, కానీ నా దారి కట్టొచ్చే దుర్మార్గుల్ని నేను తినేస్తా. నాకు హెడేక్ టాబ్లెట్ కావాలి. నీకు వినిపిస్తోందా? ఎవరో ప్రమాదంలో ఉన్నారు. ఎవరినైనా తింటే నాకు శక్తి వస్తుంది. యా, ఓకే. అటువైపు చెడ్డవాళ్ళు ఎటే, మనం ప్రాణాంతక రక్షకులం. ఏమంటావు? నీ పని నువ్వు చెయ్యి. ఈజీ పీజీ. దేవుడా, క్యూట్. దాన్ని తిననని ప్రామిస్ చేస్తున్నా. వాళ్ళు కుక్కలతో ఫైట్ చేస్తున్నారు. ఈ ఘోరాన్ని నేను ఆపి తీరుతాను డూడ్. నీకు ఇక్కడేం పని రా వెదవా? ఏ డూడ్, నువ్వు ఇక్కడికి రాకూడదు. వచ్చారా? ఇది మా టెరిటరీ. వెల్, మీ ముఖాలన్నీ చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అంటే నేను మీకు భయపడాలన్నమాట. నిజానికి నువ్వు రాంగ్ రూట్లోకి వచ్చావు బ్రో. నేను వెళ్ళనివ్వను. నేను బాగా తాగాను, అందుకే హ్యాంగ్ ఓవర్ అనుకుంటా. అది కాక మీ అందరికీ నేను ఒక నిజం చెప్పాలి. నా లోపల మీరు ఊహించని డార్క్ సైడ్ ఉంది. మా లోపల కూడా రాక్షసులున్నారు. అది అలా కాదు. నిజానికి నాలో ఉన్న రాక్షసుడు నీ బాడీని ముక్కలు చేసి నీతోనే తినిపించగలడు. వద్దంటే వాటిని నేను తింటా. వద్దంటే అవి మీరు నాకు తినిపించవచ్చు. ఆల్రైట్, వద్దు. కమా, మీకు చిన్న అడ్వైస్ ఇస్తాను. వద్దు, నోరు మూసుకో. నేను మాట్లాడకుండా ఉండలేను. ఇది మీకోసమే. చెప్పాలంటే ఇది మీ అందరి మంచి కోసమే. ఏం వద్దా? ఓకే, చెప్పేది వినండి. ఈ కుక్కల్ని ప్రేమగా పెంచుకునే వాళ్ళకి అప్పగిస్తాం. ఎందుకంటే వీటితో మీరు ఫైటింగ్ చేయించడం మంచిది కాదు. మీ మామ్ మీ గురించి ఏమనుకుంటుంది బ్రో? మా అమ్మ ఎప్పుడో చచ్చిందిరా. వీడనేది నాకు నచ్చలేదు. నీ మాట నాకు నచ్చలేదు. నోర్మోయ్, నీ పుచ్చ పగులుతుంది. అర్థమైందా? మీ అందరికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. స్వీటీ, మీ అందరికి నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను. అది తీసుకుంటే మీకే మంచిది. ఎస్. ఎస్. ఎవరు? ఇంకెప్పుడు? ఇప్పుడే. చెత్త నా కొడకల్లారా! ఎవర్రా బ్యాడ్ బాయ్? నాకిప్పుడు మంచి చెప్పులు దొరికాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. వద్దు. నువ్వెవరు? మేమిద్దరం మేమిద్దరం వెనం.
మేము ఇద్దరు వెనమ్ నో ఓ యా మేము మేం ఇద్దరం వెనమ్ మన ఇద్దరి టైమింగ్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఎంతో రుచిగా ఉన్నారు. యూ వెల్కమ్. థ్యాంక్ యూ. నువ్వు నాకెప్పుడు మంచి తిండే పెట్టిస్తుంటావు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంతకి నా షూ ఎక్కడా? ఓ హే బడీ, ఇది నా షూ. ఇవి ట్రై చేయొచ్చుగా. ఇక్కడి నుంచి మనం పరిగెత్తాలి. చేసిన పనికి పారిపోవాల్సి వస్తుంది. ఎగరలేని ఒక సూపర్ హీరోతో నేను ఇక్కడ చిక్కుకుపోయాను. ఎగరమంటావా? ఇక్కడున్నావా? జనరల్ స్ట్రిక్లాండ్ కి కనెక్ట్ చేయి. ఏంటిది? వైరల్ షేడింగ్. ఇవి బతకాలనుకుంటున్నాయి. హలో హలో, ఇంతకు ముందు ఇక్కడికి ఎవరు వచ్చి వెళ్ళారు చెప్పు. అతను పిచ్చోళ్ళ తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. అతను ఏమన్నాడు? అతనికి పెద్ద భయంకరమైన చేతులున్నాయి, అవి పైకి సాగుతున్నాయి. తన్ని తీసుకురా. నివాడా డిజర్ట్. ఆ స్టార్స్లో ఇంకో బ్రదర్ ఇంకా సిస్టర్లు ఉన్నారా? అదే ఆకాశంలో చూస్తుంటారా? ఏదో ఒక రోజు అది చెప్పగలను. నా ట్విన్ బ్రదర్, ఫ్యూచర్ నాసా సైంటిస్ట్. ఒకరోజు పిడుగుల శబ్దం వినిపిస్తే తను పారిపోతాడు. అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది. అతనికి ఈ సమయంలో ఎమర్జెన్సీ సపోర్ట్ చాలా అవసరం. ఈ పని నువ్వే చేస్తావు. ఈరోజు ప్రధానంగా ముఖ్యాంశాలు ఏంటంటే, గ్రహాంతరవాసులంటే ఇష్టపడే వాళ్ళందరికీ నిజానికి ఇది బాధ కలిగించే రోజు. ఏరియా 51ని మూసివేయాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ వివాదాస్పద ప్రదేశంలో గ్రహాంతరవాసులపై ప్రయోగాలు జరుగుతున్నాయని అపవాదులున్నాయి. తరువాత వార్త ఏంటంటే, ఏరియా 51 మిలిటరీ బేస్ నివాడా.